Welcome to RC Advanced Learn. Learn more easy. Please subscribe my YouTube channel. ఈ వీడియోలో మనం ఊప్స్ కాన్సెప్ట్స్లోని వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యూచర్ అయిన ఇన్హెరిటెన్స్ టాపిక్ గురించి అండ్ ఇన్హెరిటెన్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు టాపిక్, మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోస్ని కూడా లైక్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇన్హెరిటెన్స్. ముందుగా ఊప్స్ కాన్సెప్ట్స్లో మెయిన్ ఫ్యూచర్స్ అయిన అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్ అండ్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఈ ఫోర్ ఆర్ ద 4 pillars of the objected programming language. ఈ ఇన్హెరిటెన్స్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యూచర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆఫ్ వన్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్. ఒక క్లాస్లో ఉన్న ఫ్యూచర్స్ ఆర్ ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ని అనదర్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవడమే ఈ కాన్సెప్ట్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాము. ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ is based on a base class and derived class. For suppose class A, class B అని 2 classes ఉన్నాయి. క్లాస్ B క్లాస్ Aని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల క్లాస్ Aలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఆర్ ఫ్యూచర్స్, దట్ మీన్స్ కోడ్, క్లాస్ B కూడా యూస్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. ఇలా ఒక క్లాస్ ఇంకో క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవడమే ఇన్హెరిటెన్స్ అంటాము. క్లాస్ బి అనేది క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల క్లాస్ బి సబ్ క్లాస్ అయ్యిద్ది ఆర్ డెరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ అని కూడా అంటాము. అండ్ క్లాస్ ఏ అనేది బేస్ క్లాస్ అవుతుంది ఆర్ పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. ఈ ఇన్హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటంటే రీయూజబిలిటీ. Inheritance supports the concepts of reusability. When we want to create a new class and there is already a class that includes some of the code that we want, we can derive our new class from the existing class. By doing this, we are reusing the fields and methods of the existing class. For suppose మనం ఒక న్యూ క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, బట్ ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో మనకి కావాల్సిన కొంత కోడ్ ఉంది. ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్ని యూస్ చేసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్లో ఉన్న ఫ్యూచర్స్, మెథడ్స్, ప్రాపర్టీస్ ఆర్ సమ్ కోడ్ని ఈ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని న్యూ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ద సింబల్ యూజ్డ్ ఫర్ ఇన్హెరిటెన్స్ ఇన్ C# ఈజ్ కాలన్. ఈ కాలన్ యూస్ చేసుకొని మనం ఒక క్లాస్ ఇంకో క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ ఆర్ 5 టైప్స్. ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, multilevel inheritance and multiple inheritance and hybrid inheritance. In C# does not support multiple inheritance, but it can be achieved by using interface. Interface యూస్ చేసుకొని మనం ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సింగిల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ విచ్ దెర్ ఈజ్ వన్ బేస్ క్లాస్ అండ్ వన్ డెరైవ్డ్ క్లాస్. ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్లో కేవలం ఒక బేస్ క్లాస్ మాత్రమే ఉంటుంది అండ్ ఒక డెరైవ్డ్ క్లాస్ మాత్రమే ఉంటుంది. ఫర్ సపోజ్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి 2 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ బి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది క్లాస్ బి కూడా వస్తుంది. ఇలా సింగిల్ టైం మాత్రమే ఇన్హెరిటెన్స్ జరగడమే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాము. అప్పుడు క్లాస్ బి అనేది డెరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అని అంటాము. అండ్ క్లాస్ ఏని బేస్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్ అని అంటాము. Multilevel inheritance. When one class is derived from another derived class, then this type of inheritance is called as an multilevel inheritance. For suppose class A, class B, class C, class D అని 4 classes ఉన్నాయి. క్లాస్ B క్లాస్ Aని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల క్లాస్ Aలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ క్లాస్ B కూడా వస్తుంది. అండ్ అగైన్
క్లాస్ సి ఇన్హెరిట్స్ క్లాస్ బి. అప్పుడు క్లాస్ బిలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అండ్ క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ రెండు కూడా యాడ్ అయ్యి క్లాస్ సికి వస్తాయి. అండ్ అగైన్ క్లాస్ డి ఇన్హెరిట్స్ క్లాస్ సి. ఈ క్లాస్ సిని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అండ్ క్లాస్ బిలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అండ్ సిలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఈ మూడు కూడా క్లాస్ డికి యాడ్ అవుతున్నాయి. ఇది ఒక చైన్ ప్రాసెస్లా జరుగుతుంది. ఈ ఇన్హెరిటెన్స్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాము. నెక్స్ట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఆల్ సబ్ క్లాసెస్ ఇన్హెరిట్స్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ అన్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ని మాత్రమే ఇన్హెరిట్ చేసుకోవడమే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాము. ఫర్ సపోజ్ 5 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి అండ్ క్లాస్ ఈ. ఈ సబ్ క్లాసెస్ అనేవి మల్టిపుల్ క్లాసెస్ కేవలం ఒక్క బేస్ క్లాస్ని మాత్రమే ఇన్హెరిట్ చేసుకోవడమే ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాము. దట్ మీన్స్ ఏ ఈజ్ ఏ బేస్ క్లాస్ ఆర్ నోన్ యాజ్ అన్ పేరెంటల్ క్లాస్ అండ్ బి, సి, డి, ఈ క్లాసెస్ ఆర్ సబ్ క్లాసెస్ or child classes. For example, class A, class B, class C, class D and class E 5 classes ఉన్నాయి. క్లాస్ బి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకునేది. అప్పుడు క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ క్లాస్ బి కూడా యాడ్ అవుతుంది. అగైన్ క్లాస్ సి ఇన్హెరిట్స్ క్లాస్ ఏ. క్లాస్ సి కూడా క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ యాడ్ అవుతాయి. అండ్ క్లాస్ డి కూడా క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ యాడ్ అవుతాయి. అండ్ అగైన్ క్లాస్ ఈ ఇన్హెరిట్స్ క్లాస్ ఏ. అప్పుడు క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అగైన్ క్లాస్ ఈ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ ఇలా మల్టిపుల్ సబ్ క్లాసెస్ కేవలం ఓన్లీ సింగిల్ క్లాస్ అంటే క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకోవడమే ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాము. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. C# does not support multiple inheritance. To overcome this problem, we use interfaces. ఓకే, ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని మనం ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని యూస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ అనేది 2 or more క్లాసెస్ని ఎట్ ఏ టైం ఇన్హెరిట్ చేసుకోవడమే ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము. ఫర్ సపోజ్ 3 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ ఏ, క్లాస్ బి అండ్ క్లాస్ సి. క్లాస్ సి ఎట్ ఏ టైం క్లాస్ ఏని క్లాస్ బిని ఇన్హెరిట్ చేసుకునేది. ఈ ఇన్హెరిట్ చేసుకోవడమే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నోన్ యాజ్ అన్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అండ్ క్లాస్ డి. క్లాస్ బి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకునేది. అప్పుడు క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ క్లాస్ బికి వస్తాయి. అండ్ అగైన్ క్లాస్ సి ఇన్హెరిట్స్ క్లాస్ బి. అప్పుడు క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అండ్ క్లాస్ బిలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ క్లాస్ సి కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ డి ఇన్హెరిట్స్ క్లాస్ బి. క్లాస్ సి క్లాస్ బిని ఇన్హెరిట్ చేసుకుంది. అగైన్ క్లాస్ డి కూడా క్లాస్ బిని ఇన్హెరిట్ చేసుకుంది. ఇక్కడ మనకి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ జరిగింది. సో కాంబినేషన్ ఆఫ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో కాంబినేషన్ ఆఫ్ 2 or more than one type of inheritance is known as an hybrid inheritance. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో ఈ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని చూద్దాము. ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ యూస్ చేసుకొని ప్రోగ్రామ్ చేద్దాము. ఏ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. పబ్లిక్ ఇంట్ x is equal 20, పబ్లిక్ ఇంట్ y is equal to 10. ఇలా 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను అండ్ ఆ వేరియబుల్స్ ఏ డేటా టైప్ అనేది మెన్షన్ చేశాను అండ్ వాల్యూస్ని స్టోర్ చేశాను. పబ్లిక్ వాయిడ్ యాడ్
యాడ్ అనే మెథడ్ని క్రియేట్ చేసుకున్నాను. సెట్ బ్రాకెట్స్లో int z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ఆపరేషన్ తీసుకున్నాను, x ప్లస్ వై అని. కన్సోల్ డాట్ రైట్ లైన్ z, ఈ x ప్లస్ వై వాల్యూ zలో స్టోర్ అవుతుంది కాబట్టి కన్సోల్ డాట్ రైట్ లైన్ z అని తీసుకున్నా. క్లాస్ ఏని క్రియేట్ చేసుకున్నాను అండ్ క్లాస్ ఏలో వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను అండ్ వాల్యూస్ని స్టోర్ చేశాను. నెక్స్ట్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాను అండ్ మెథడ్లో స్టేట్మెంట్స్ పాస్ చేశాను సమ్ ఆపరేషన్ జరిగేటట్టు. అగైన్ నేను బి అనే క్లాస్ని క్రియేట్ చేసుకున్నాను అండ్ క్లాస్ బి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకుంది అండ్ కాలంతో రిప్రజెంట్ చేసి ఏని ఇన్హెరిట్ చేసుకున్నాను. సెట్ బ్రాకెట్స్లో పబ్లిక్ వాయిడ్ సబ్ అనే మెథడ్ని క్రియేట్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ క్లాస్ బి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి మనం సపరేట్గా వేరియబుల్స్ డిక్లేర్ చేయక్కర్లేదు. సో వీటి వల్ల ఏంటంటే కోడ్ అనేది రీయూజబిలిటీ జరిగిద్ది. int z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ వై, సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్ని తీసుకున్నాను. ఈ x మైనస్ వై వాల్యూ అనేది zలో స్టోర్ అవుతుంది కాబట్టి ప్రింటింగ్ స్టేట్మెంట్లో బ్రాకెట్లో z అని ఇచ్చాను అండ్ సెమీకాలన్. ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్లో రన్ అవుతుంది కాబట్టి మనం మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని అండ్ మెథడ్స్ని కాల్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాము. క్లాస్ బికి b1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. b1 అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేసుకోవచ్చు అండ్ క్లాస్ బిలో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేద్దాము. ఫైనల్గా క్లాస్ ఏని క్రియేట్ చేసుకున్నాము. క్లాస్ ఏలో int x, y వేరియబుల్స్ని క్రియేట్ చేసుకొని 20, 10 వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసాము. క్లాస్ ఏలో యాడ్ అనే మెథడ్ని క్రియేట్ చేసుకున్నాము. యాడ్ అనే మెథడ్లో z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై అనే ఆపరేషన్ తీసుకున్నాము, అంటే ఎడిషన్ అనే ఆపరేషన్ తీసుకున్నాం. ప్రింటింగ్ స్టేట్మెంట్లో z ఇచ్చాము ఎందుకంటే వాల్యూస్ అనేవి zలో స్టోర్ అవుతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ క్లాస్ బిని క్రియేట్ చేసుకున్నాము అండ్ క్లాస్ బి ఏని ఇన్హెరిట్ చేసుకుంది అండ్ క్లాస్ బిలో సబ్ అనే మెథడ్ని క్రియేట్ చేసుకున్నాము. సబ్ అనే మెథడ్లో z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ వై అనే ఆపరేషన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ తీసుకున్నాము అండ్ ప్రింటింగ్ స్టేట్మెంట్లో z ఇచ్చాము ఎందుకంటే x మైనస్ వై వాల్యూ zలో స్టోర్ అవుతుంది కాబట్టి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది మెయిన్ మెథడ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ మెథడ్లో క్లాస్ బికి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని b1 అనే ఆబ్జెక్ట్లో యాడ్ అండ్ సబ్ మెథడ్స్ని కాల్ చేసాము. టోటల్గా ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ స్టార్ట్ డీబగ్గింగ్. ఇలా అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. x ఈజ్ ఈక్వల్ 20 అండ్ y ఈజ్ ఈక్వల్ 10, 20 ప్లస్ 10 30 అండ్ 20 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ చేద్దాము. ఆల్రెడీ మనం క్లాస్ ఏ అండ్ క్లాస్ బి క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ సి క్రియేట్ చేసుకుందాము. Multi-level inheritance means when one class is derived from another derived class, then this type of inheritance is known as a multi-level inheritance. Class C inherits class B. Okay? ఇదొక చైన్ ప్రాసెస్లా జరుగుతుంది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది. నేను మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, మల్ అనే మెథడ్ని. ఇప్పుడు మల్ అనే మెథడ్లో int z ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ వై, x ఇంటూ వై అనే వాల్యూ zలో స్టోర్ అవుతుంది. సో అందుకని కన్సోల్ డాట్ రైట్ లైన్ z, ప్రింటింగ్ స్టేట్మెంట్లో z ఇచ్చాము. ఇప్పుడు మనం క్లాస్ ఏలో వేరియబుల్స్ని క్రియేట్ చేసుకొని అండ్ వాల్యూస్ని స్టోర్ చేసాము అండ్ యాడ్ అనే మెథడ్ని క్రియేట్ చేసుకున్నాము. యాడ్ అనే మెథడ్లో ఆపరేషన్ తీసుకున్నాము, ఎడిషన్ అనే ఆపరేషన్.
అండ్ అగైన్ క్లాస్ బి తీసుకున్నాము క్రియేట్ చేసుకొని, అండ్ క్లాస్ బి క్లాస్ ఈని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ క్లాస్ బికి వస్తాయి. అండ్ సబ్ అనే మెథడ్ని క్రియేట్ చేసుకున్న క్లాస్ బిలో అండ్ సమ్ స్టేట్మెంట్స్ని పాస్ చేశాను. నెక్స్ట్ అగైన్ క్లాస్ సిని క్రియేట్ చేసుకున్నాను అండ్ క్లాస్ సి క్లాస్ బిని ఇన్హెరిట్ చేసుకునింది. క్లాస్ సి క్లాస్ బిని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అండ్ క్లాస్ బిలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ క్లాస్ సికి యాడ్ అవుతాయి. ఇలా ఒక చైన్ ప్రాసెస్లో జరగడమే ఈ మల్టీలెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఇంతకుముందు మనం క్లాస్ బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని అండ్ క్లాస్ బి ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనం క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని అండ్ క్లాస్ బిలో ఉన్న మెథడ్ని రెండు కూడా కాల్ చేసాము. ఇప్పుడు క్లాస్ సి క్లాస్ బిని అండ్ క్లాస్ సిని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అండ్ క్లాస్ బిలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్ రెండు కూడా యాడ్ అవుతాయి. కాబట్టి క్లాస్ సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే చాలు. మన ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని క్లాస్ బి యొక్క మెథడ్ని అండ్ క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని రెండు కూడా కాల్ చేసుకోవచ్చు. క్లాస్ సికి C1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. ఈ C1 అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని కాల్ చేశాను అండ్ క్లాస్ బిలో ఉన్న మెథడ్ని కాల్ చేశాను అండ్ క్లాస్ సిలో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేశాను. కంట్రోల్ S సేవ్ అండ్ స్టార్ట్ డీబగ్గింగ్. కేవలం ఒక్క ఆబ్జెక్ట్ క్లాస్ సికి ఒక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని మనం 3 మెథడ్స్ని కాల్ చేసుకున్నాము. 30, 10, 20 అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. x ప్లస్ y అంటే 20 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 30, 20 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ 20 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 200. ఇలా మెథడ్స్లో ఉన్న ఆపరేషన్స్ని ఎగ్జిక్యూట్ చేశాము. ఇది మల్టీలెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ చేద్దాము. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఆల్ సబ్ క్లాసెస్ ఇన్హెరిట్స్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ అన్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. అంటే మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవడమే ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాము. ప్రీవియస్ మల్టీలెవెల్ ఇన్హెరిటెన్స్లో క్లాస్ బి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకునిద్ది అండ్ క్లాస్ సి క్లాస్ బిని ఇన్హెరిట్ చేసుకునిద్ది. అగైన్ క్లాస్ డి వచ్చేసరికి క్లాస్ సిని ఇన్హెరిట్ చేసుకునిద్ది. ఇలా మల్టీ లెవెల్ అంటే ఒక చైన్ ప్రాసెస్లో జరుగుతుంది. బట్ ఈ హైరార్కికల్లో క్లాస్ బి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకునిద్ది అండ్ అగైన్ క్లాస్ సి కూడా క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకునిద్ది అండ్ క్లాస్ డి కూడా అగైన్ క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకునిద్ది. ఇలా ఓన్లీ వన్ బేస్ క్లాస్, ఓకే, మల్టిపుల్ సబ్ క్లాసెస్ inherits only one base class is known as an hierarchical inheritance. ఇప్పుడు క్లాస్ డిని క్రియేట్ చేసాము అండ్ క్లాస్ డి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకునింది. పబ్లిక్ వాయిడ్ div అనే మెథడ్ని క్రియేట్ చేసుకున్నాను అండ్ మెథడ్లో డివిజన్ ఆపరేషన్ తీసుకున్నాము. ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు x/y and semicolon and console dot write line ప్రింటింగ్ స్టేట్మెంట్. వాల్యూ అనేది జెడ్లో స్టోర్ అవుతుంది కాబట్టి జెడ్ ప్రింటింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాము. ప్రీవియస్గా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో క్లాస్ బి క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకునింది, అలాగే క్లాస్ సి క్లాస్ బిని ఇన్హెరిట్ చేసుకుంది. సో క్లాస్ సి వాటికే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని క్లాస్ ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అండ్ క్లాస్ బిలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ రెండు కూడా క్లాస్ సిలో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని కాల్ చేసుకున్నాము. బట్ ఈ హైరార్కికల్లో క్లాస్ బి క్లాస్ ఏని మాత్రమే ఇన్హెరిట్ చేసుకుంది అండ్ క్లాస్ సి కూడా క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకుంది. ఇలా మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఇన్హెరిట్స్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ కాబట్టి మనం ప్రతి సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. బి క్లాస్లో మనం b1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. b1 డాట్ యాడ్ అనే మెథడ్ని కాల్ చేసుకున్నాము. అంటే క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని కాల్ చేసుకుంటున్నాము అండ్ అగైన్ క్లాస్ బిలో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేసుకుంటున్నాము.
అండ్ మనం సి కూడా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. C1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ న్యూ సి సెమీకోలన్ C1 డాట్. ఇప్పుడు మనకి కేవలం ఏలో ఉన్న ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ మాత్రమే వస్తాయి కాబట్టి కేవలం ఏలో ఉన్న మెథడ్ని మాత్రమే కాల్ చేసుకోవాలి. C1 డాట్ యాడ్ C1 డాట్ మల్టిప్లికేషన్ మల్. క్లాస్ డీకి D1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ మెథడ్స్ని కాల్ చేద్దాము. D1 డాట్ ఎడిషన్. ఈ D క్లాస్ కూడా ఏని ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి ఏలో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాము. అండ్ D1 డాట్ div అనే మెథడ్. కంట్రోల్ S సేవ్, స్టార్ట్ డీబగ్గింగ్. ఇప్పుడు మనం క్లాస్ బీకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం యాడ్ అనే మెథడ్ని, క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని కాల్ చేసాం. అండ్ బీలో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేసాము. సో మనకి ఎలా ప్రింట్ అయిందంటే ఎడిషన్ 20 + 10 = 30 అండ్ సబ్ట్రాక్షన్ 20 - 10 = 10. ఈ రెండు కూడా ఎగ్జిక్యూట్ అయినాయి. నెక్స్ట్ సికి C1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ C1 అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని యాడ్ని కాల్ చేసాం, యాడ్ అనే మెథడ్ని. అండ్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ని కాల్ చేసాము. సో మనకి రెండు ప్రింట్ అయినాయి, 30 and 200. నెక్స్ట్ డీకి D1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఈ D1ని యూజ్ చేసుకొని యాడ్ని కాల్ చేసుకున్నాం అండ్ డివ్ని కాల్ చేసుకున్నాం, డివ్ అనే మెథడ్ని. ఈ రెండు ప్రింట్ అయినాయి. ఇలా మనకి ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఫైనలీ సింగిల్ ఇన్హెరిటెన్స్లో మెయిన్ మెథడ్లో సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని బేస్ క్లాస్లో ఉన్న మెథడ్ని అండ్ సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసాము. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో మెయిన్ మెథడ్లో లాస్ట్ సబ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని బేస్ క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని అండ్ సబ్ క్లాస్లో మెథడ్ని కాల్ చేసుకున్నాము. బట్ ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో ఆల్ సబ్ క్లాసెస్ ఇన్హెరిట్స్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ కాబట్టి ప్రతి సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని మెథడ్స్ని కాల్ చేసాము. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, ఈ 2 టాపిక్స్ ఈ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని చేస్తాం కాబట్టి ఇంటర్ఫేస్ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.